అందరికీ నమస్కారం. మనం రోజూ ఎంతో క్యాజువల్గా మాట్లాడే తెలుగు పదాల వెనుక ఎంత పెద్ద చరిత్ర దాగి ఉందో ఎప్పుడైనా గమనించామా? ఈరోజు మనం ప్రకృతి వికృతి పదాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఇది కేవలం ఏదో వ్యాకరణం కాదు సుమా, వందల ఏళ్లుగా మన భాష ఎలా ప్రాణం పోసుకుందో, ఎలా మారుతూ వచ్చిందో చూసే ఒక అద్భుతమైన విశ్లేషణ. సరే, అసలిందులో ఏమేమున్నాయో ఒక్కసారి చూద్దాం. ముందుగా ప్రకృతి వికృతుల పరిచయం, తర్వాత ఉచ్చారణలో సరళత్వం, మూడవది అక్షరాల మార్పులు, నాలుగవది కొన్ని విలక్షణమైన పదాలు, అలాగే ఫైనల్గా పోటీ పరీక్షల కోసం వీటి ప్రాముఖ్యత. ఇలా 5 అంశాలను మనం కవర్ చేయబోతున్నాం. అయితే ఈ 26 పదాలను మనం గుడ్డిగా బట్టి పట్టాల్సిన పనే లేదు. వీటి వెనకున్న ప్యాటర్న్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా అర్థం చేసుకుందాం. మొదటి విభాగం ప్రకృతి వికృతుల పరిచయం. అసలు ప్రాచీన కాలం నాటి ఆ కఠినమైన పండితుల భాష సామాన్యుల నోటిలో పడి ఎంత మృదువుగా మారిపోయిందో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన అసలు విషయమేంటంటే, భాష ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోదు. ఉదాహరణకు సింహం అనే పదం తీసుకోండి. ఆ గంభీరమైన పదం సామాన్య ప్రజలు పలికేసరికి ఎంత సింపుల్గా సింగంగా మారిపోయిందో కదా. మనుషుల మాటల్లో ఉండే న్యాచురల్ ఫ్లో అంటే ఇదే. ఇది ఏదో రాత్రికే రాత్రి జరిగిన మార్పు కాదు సుమా. వందల ఏళ్లుగా పల్లెల్లో ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఆ కష్టమైన శబ్దాలను పలకలేక వాళ్లకనువుగా వాళ్లు మార్చుకున్న పదాలివి. ఈ లిస్టు చూస్తే మనకే అర్థమవుతోంది వాళ్లు భాషను ఎంతగా తమ సొంతం చేసుకున్నారో. ఇక మన రెండో విభాగం ఉచ్చారణలో సరళత్వం. గట్టిగా వినిపించే శబ్దాలను మనవాళ్లు ఎంత ఈజీగా మార్చేశారో ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. ఎడమవైపున ఆకాశం ఉంది కదా, అందులో ఆ షా అనే అక్షరాన్ని కొంచెం గొంతులోంచి ఒత్తి పలకాలి. అదే కుడివైపుకొచ్చేసరికి ఆకసం అయిపోయింది. ఆ బరువైన శబ్దం పోయి తేలికపాటి సా వచ్చేసింది. మన నాలుకకి ఎంత పని తగ్గిపోయిందో గమనించరా? ఈ పట్టిక చూస్తే మీకు ఆ ప్యాటర్న్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఆశ కాస్త ఆశగా, సంతోషమేమో సంతసంగా, దిశ కాస్త దెశగా, అలాగే పశువు అనే పదం పసరంగా ఎలా మారాయో చూడండి. వీటన్నింటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఆ కష్టమైన హల్లులన్నీ ఎగిరిపోయి సింపుల్ శబ్దాలు వచ్చి చేరాయి. మూడవ విభాగం అక్షరాల మార్పులు. ఇక్కడ పలకటానికి అనువుగా కొన్నిసార్లు ఆ సంక్లిష్టమైన అక్షరాలను ఎలా విడగొట్టేశారో మనం చూడబోతున్నాం. ఉదాహరణకు ఈ పదం చూడండి, రాత్రి. ఇందులో ఆ త్రీ అని పలకడం సామాన్యులకు కొంచెం కష్టమే కదా. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, ఆ 2 హల్లుల మధ్య ఒక అచ్చును చేర్చి రాతిరి అని మార్చేశారు. ఇప్పుడు పలకడానికి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో కదా. ఇదే ప్యాటర్న్ ఇంకో పదానికి ఎలా అప్లై అయిందో చూద్దాం. నిద్ర అనే పదం కూడా సరిగ్గా ఇదే రూల్ ఫాలో అయి నిద్దురగా మారింది. ఆ సంయుక్తాక్షరం మధ్యలో ఒక అచ్చు వచ్చి పదాన్ని ఎంత స్మూత్గా మార్చేసిందో కదా. ఈ పట్టికలో సమయానికి, పనులకు సంబంధించిన పదాలు ఎలా రూపాంతరం చెందాయో గమనించండి. ఫార్మల్గా ఉండే కార్యం కాస్త కర్జముగా, చిత్రమేమో చిత్తలువుగా, ఇక సంధ్యలాంటి కష్టమైన పదం సంజగా ఎలా తేలికపడిపోయాయో చూడండి. అక్షరాల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఈ పెద్ద లిస్టు చూడండి. మనకి అసలు భాష మీద ఇంకింత ఆసక్తి పెరుగుతుంది. పదాల ముందుండే ఆ కష్టమైన అక్షరాలు అసలు పూర్తిగా మాయమైపోయాయి. స్తంభం కాస్త కంభమైపోయింది, స్నానమేమో తానమైంది. ఇక వర్ణం వన్నెగా, పుణ్యం పుణ్యగా, పర్వం పబ్బంగా, పూర్ణిమ పున్నమగా ఎలా మారిపోయాయో కదా. ఆ పదాల బరువు ఎంత డ్రమాటిక్గా తగ్గిపోయిందో క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు మనం 4వ విభాగానికి వచ్చేశాం, విలక్షణమైన పదాలు. ఇవి అసలు మనం ఏమాత్రం ఊహించని విధంగా మారిపోయాయి. భాషకున్న పవరేంటో ఇవి చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీకు చిన్న ప్రశ్న. మనకి రోజూ అత్యంత అవసరమైన ఆహారం అనే పదం వాడుక భాషలోకొచ్చేసరికి ఎలా మారిపోయింటుందో ఎప్పుడైనా గెస్ చేశారా? ఒక్క క్షణం ఆలోచించండి. షాకింగ్ కదా. ఆ ఆహారం అనే పదం కాస్త ఓగిరంగా మారిపోయింది. ఒక పదం తన ఒరిజినల్ ఫామ్ నుంచి ఎంత డీప్గా మారిపోయి పూర్తిగా ఒక కొత్త శబ్దాన్ని క్రియేట్ చేసుకోగలదో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఆశ్చర్యం పదాన్ని తీసుకోండి. ఇది పలకడానికి కాస్త బరువుగా, టైట్గా అనిపిస్తుంది. కానీ వికృతి రూపంలోకొచ్చేసరికి ఎంతో బ్యూటిఫుల్గా,
అచ్చెరువుగా మారిపోయింది. భాషా పరిణామంలో ఉన్న అసలైన అందమంటే ఇదే కదా. మనం రోజూ వాడే మరికొన్ని పదాలు ఇక్కడ చూద్దాం. ఈ మార్పుల్లో ఉన్న వేగాన్ని గమనించండి. కవిత అనేది ఎంత క్యూట్గా కైతగా మారిందో, అలాగే కథ కాస్త సింపుల్గా కథగా, కుల్య కాస్త కాలువగా, పక్షి ఏమో పక్కిగా మారిపోయాయి. వ్యవహారంలో భాష ఎంత ఎఫిషియెంట్గా షిఫ్ట్ అయిందో ఇది చెప్తుంది. ఈ సాంస్కృతిక, శారీరక పదాలతో ఈ ప్యాటర్న్స్ని ముగిద్దాం. పుస్తకం పొత్తంగా, భాగవతం బాగోతంగా, ముఖం మొగంగా ఎలా మారాయో చూడండి. ఇలా ఈ శబ్దాల వెనుకున్న లాజిక్ని ఒక్కసారి పట్టుకుంటే ఇక వీటిని గంటల తరబడి బట్టి పట్టాల్సిన పనే ఉండదు. ఇట్టే గుర్తుండిపోతాయి. ఇక మన చివరి విభాగానికి వద్దాం. 5వ విభాగం పోటీ పరీక్షల ప్రాముఖ్యత. ఇంతసేపు మనం నేర్చుకున్న ఈ నాలెడ్జ్ కేవలం ఏదో సరదా కోసం మాత్రమే కాదు. ప్రాక్టికల్గా కెరీర్కి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఈ మూల సమాచారాన్ని అందిస్తున్న లర్నర్ జోన్ టీజీటెట్ డిఎస్సి ఛానల్ వారు అభ్యర్థుల కోసం ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సిలబస్ను బట్టి చూస్తే ఈ 26 పదాల ప్యాటర్న్స్ని పట్టుకోవటం కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా గొప్ప ప్రయోజనమిస్తుంది. ఇలా ఆ అక్షరాల మార్పును విజువలైజ్ చేసుకోవడం వల్ల బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, భాషా పరీక్షల్లో సక్సెస్ కేవలం బట్టీ పట్టడం వల్ల రాదు. ఆ పదాలు ఎలా పుట్టాయి, ఎలా మారాయి అనే ఆ న్యాచురల్ రిథమ్ని డికోడ్ చేయడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ ఎందుకు ఈ మార్పొచ్చింది అని అర్థం చేసుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతిరోజూ క్యాజువల్గా మాట్లాడుకునే మాటల్లో తమ వెనుక ఇంకెంత ప్రాచీనమైన, గంభీరమైన మూలాలను దాచుకుని డీకోడ్ చేయడం కోసం ఇంకెన్ని పదాలు ఎదురుచూస్తున్నాయో కదా. నెక్స్ట్ టైం మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ పదాల మూలాలను ఒక్కసారి గమనించండి. ఈ ఆసక్తికరమైన భాషా ప్రయాణంలో నాతో పాటు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.